అమెరికాలోని మోస్ట్ రిస్ట్రిక్టెడ్ ప్లేస్లలో ఏరియా 51 ఒకటి. ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయని, ఈ ఏరియా చుట్టూ యూఎఫ్ఓలు తిరుగుతూ ఉంటాయని ఇలా అనేక రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో నిజమేంతో తెలియనప్పటికీ ఈ ప్రాంతం మాత్రం చాలా రహస్యంగా ఉంచబడింది. ఇంతకీ ఈ ఏరియా 51 లో ఏముంది, అది ఎందుకింత రహస్య ప్రాంతంగా మారింది, ఇక్కడ ఉపయోగించే టెక్నాలజీ ఏమిటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వాట్ ఈస్ ఏరియా 51? ఏరియా 51 నెవాడా ఎడారిలో ఉన్న ఓ రిమోట్ ఏరియా. ఇది అమెరికాలోని లాస్ వేగస్ కి నార్త్ వైపు దాదాపు 120 మైళ్ళ దూరంలో ఉంది. నిజానికి ఇది ఓ యుఎస్ మిలిటరీ బేస్. దీనిని గ్రూమ్ లేక్, హోమీ ఎయిర్పోర్ట్ లేదా డ్రీమ్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఏరియా 51 గురించి చాలా థియరీస్ వినిపిస్తున్నాయి. అందులో మొదటిది, ఇది స్టెల్త్ ఫైటర్స్, బాంబర్స్, స్పై ప్లేన్స్, డ్రోన్స్ మరియు లేజర్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు వెపన్స్ టెస్టింగ్ సెంటర్ అని కొందరు నమ్ముతారు. రెండవది, యాంటీ గ్రావిటీ, టెలిపోర్టేషన్, టైం ట్రావెల్ మరియు మైండ్ కంట్రోల్ వంటి ఫారిన్ టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ అని భావిస్తారు. మూడవది, ఏలియన్స్ మరియు స్పేస్ క్రాఫ్ట్స్ కోసం దాగి ఉన్న ప్రదేశం అని కూడా పేర్కొన్నారు. ఇందులో ఏది నిజమో అక్కడ వర్క్ చేసే వ్యక్తులకి తప్ప ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ వాళ్ళు ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడడానికి పర్మిషన్ లేదు. అంత సీక్రెటివ్ గా ఉంటుంది ఈ ప్లేస్. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఏరియా 51? 1950లో అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ రన్ అవుతుంది. అమెరికాని దెబ్బతీయటానికి రష్యా పెద్ద సంఖ్యలో న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తుంది. ఫ్యూచర్ లో ఈ రెండు దేశాల మధ్య వార్ డిక్లేర్ అయితే అప్పుడు అమెరికాపై ప్రయోగించటానికి వీలుగా రష్యా ముందుగానే న్యూక్లియర్ వెపన్స్ మరియు మిసైల్స్ ని తయారు చేసే పనిలో పడింది. ఇక అమెరికా ఏమీ తక్కువ తినలేదు. దీనికోసం మిలిటరీ బేస్ నుండి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి రష్యా మీదుగా తన స్పై ప్లేన్స్ ని పంపిస్తుంది. కానీ రష్యన్ రాడార్ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని డిటెక్ట్ చేసి వాటిని షట్ డౌన్ చేస్తుంది. ఈ క్రమంలో రష్యాకి తెలియకుండా స్పై చేయాలంటే అమెరికా కొత్త తరహా ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి మామూలుగా అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగిరే ఎత్తు కన్నా చాలా రేట్లు ఎక్కువ ఎత్తుని ఎగరగలిగేలా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కొత్త తరహా ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేయటానికి అమెరికా నెవాడా రాష్ట్రంలోని ఎడారిలో ఏరియా 51 అనే ప్రదేశంలో ఒక మిలిటరీ బేస్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్రదేశంలో జనసంచారం చాలా తక్కువ. కొన్ని వందల కిలోమీటర్ల వరకు మనుషులు అనే వారు ఎవ్వరూ కనిపించరు. ఇలాంటి యాక్టివిటీస్ కోసం ఇదే కరెక్ట్ ప్లేస్ అని అమెరికా భావించింది. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. వాట్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ ఏరియా 51? ఏరియా 51 లో గతంలో పనిచేసి రిటైర్డ్ అయిన కొంతమంది సైంటిస్టులు కొన్ని అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ని రివీల్ చేశారు. వారిలో ఒకరైన బోయిడ్ భూషణ్ అనే సీనియర్ సైంటిస్ట్ తాను చనిపోయే ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు. అందులో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు, ఏరియా 51 లో యూఎఫ్ఓలు ఉన్నాయని, అక్కడ సైంటిస్టులు వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని తెలిపారు. ఆ యూఎఫ్ఓల నుండి సంపాదించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీని అమెరికా తన కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ కి వాడుతుందని తెలిపారు. ఏరియా 51 లో చనిపోయిన ఏలియన్స్ యొక్క శరీరాలపై కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారని చెప్పారు. ఇంకా ఏరియా 51 లో బ్రతికి ఉన్న ఏలియన్స్ కూడా ఉన్నాయని, వాటితో కలిసి పనిచేశారని తెలిపారు. గత 70 సంవత్సరాలలో ప్రపంచం ఏనాడు లేనంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏరియా 51 లో సంపాదించిన ఈ ఏలియన్స్ టెక్నాలజీనే కారణమని కూడా తెలిపారు. మరో సైంటిస్ట్ అయిన బాబు లాజర్ అనే వ్యక్తి కూడా తాను గతంలో ఏరియా 51 లో పనిచేశానని, అక్కడ ఏలియన్స్ ని చూశానని చెప్పాడు. యాంటీ గ్రావిటీ టెక్నాలజీతో పనిచేసే యూఎఫ్ఓలు ఏరియా 51 లో ఉన్నాయని, తాను వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ టెక్నాలజీతో కొత్త ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసినట్టుగా తెలిపారు. ఈ ఏరియా 51 దగ్గరలోనే నెవాడా స్టేట్ హైవే 375 ఉంటుంది. ఈ రోడ్డుకి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ హైవే అని పేరు. ఈ హైవేని ఏలియన్స్ హైవే అని కూడా అంటారు. ఈ రోడ్డుపై చాలా మంది యూఎఫ్ఓలను చూశామని చెప్పారు. ప్రతి సంవత్సరం అమెరికాలోని ఈ రోడ్డుపైనే యూఎఫ్ఓలు ఎక్కువగా కనిపించిన కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ప్రతి సంవత్సరం ఏరియా 51 చుట్టుపక్కల సస్పీషియస్ కండిషన్స్ లో యానిమల్ డెడ్ బాడీస్ దొరుకుతున్నాయి. విచిత్రం ఏంటంటే వీటి శరీరంపై ఎలాంటి ఇంజూరియస్ లేకుండా శరీరంలో ఉన్న రక్తం మొత్తం ఎవరో పీల్చినట్టుగా దొరుకుతున్నాయి. వీటిని ఏలియన్స్ మాయం చేసి వీటిపై రీసెర్చ్ చేసి ఇలా
ఇలా వదిలివేస్తున్నాయని ఊహిస్తున్నారు. ఈ కేసెస్ గురించి ఎంత ఎంక్వైరీ చేసినా దీని వెనుక ఉన్న మిస్టరీ మాత్రం రివీల్ కాలేదు. అమెరికా మాత్రం ఏరియా 51 కేవలం మోడ్రన్ ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఒక మిలిటరీ బేస్ మాత్రమే అని చెప్తుంది. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ ఊహకు అందనిది ఏదో జరుగుతుందని, అందుకే దీనిని మిస్టీరియస్ ప్లేస్ గా ఉంచారని భావిస్తున్నారు. ఆర్ దేర్ ఎనీ ఏలియన్స్ అండ్ యూఎఫ్ఓస్ ఇన్ ద ఏరియా 51? ఏరియా 51 సమీపంలో నివసించే చాలా మంది ప్రజలు రాత్రిపూట విచిత్రమైన లైటింగ్ తో ఆకాశంలో అంతుచిక్కని ఆబ్జెక్ట్స్ కొన్ని కనిపిస్తున్నాయని చెప్పారు. రౌండ్ గా ప్లేట్ షేప్ లో ఉండే ఆ ఆబ్జెక్ట్స్ రాత్రిపూట ఆకాశంలో చాలా స్పీడ్ గా మూవ్ అవుతూ వచ్చి సడన్ గా వానిష్ అయిపోయేవని చెప్తున్నారు. 1947 లో న్యూ మెక్సికోలోని రాస్వేల్ లో యూఎఫ్ఓ క్రాష్ అయినట్లు రూమర్స్ వినిపించాయి. అయితే యుఎస్ మిలిటరీ దాన్ని ఏరియా 51 కు తరలించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ యూఎఫ్ఓ తో పాటు వేరే గ్రహాలకు చెందిన చనిపోయిన ఏలియన్ బాడీస్ కూడా ఆ ప్రదేశంలో లభించాయని చెప్తారు. ఈ ఇన్సిడెంట్ లో కొన్ని ఏలియన్స్ ప్రాణాలతో బయటపడ్డట్టు కూడా చెప్తారు. వీటన్నిటిని ఏరియా 51 లో ఉంచి రీసెర్చ్ చేస్తున్నారని తెలిసింది. ఆ తర్వాత చాలా సార్లు ఆ ప్రాంతంలో యూఎఫ్ఓలు కనిపించినట్లు కూడా తెలుస్తుంది. 1950లో నెవాడా మిలిటరీ బేస్ లో యూఎఫ్ఓ ఒకటి గాల్లో ఎగురుతూ కనిపించింది. అప్పటి నుండి అమెరికా ప్రజలు ఆ ప్రాంతంలో ఏలియన్స్ దిగి ఉంటారని భావించేవారు. 1955లో ఏరియా 51 ఉన్న ప్లేస్ లో యుఎస్ మిలిటరీ సీక్రెట్ సర్వేలెన్స్ ప్లేన్స్ ని ప్రయోగించింది. అది చూసి ప్రజలు అక్కడ నిజంగానే ఏలియన్స్ తిరుగుతున్నాయని అనుకునేవారు. 1959లో ఏరియా 51 కి సుమారు 100 మిలియన్ మైళ్ళ దూరంలో ఆకాశంలో యూఎఫ్ఓ కనిపించిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా 2-3 సార్లు ఆ యూఎఫ్ఓలు కనిపించి మాయమైనట్లు నెల్లీస్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి కూడా సమాచారం అందింది. ఏరియా 51 ప్రాంతంలో ఇలా అనేక సార్లు యూఎఫ్ఓలు కనిపించినట్లు వాటిని చూసిన వాళ్ళు చెప్తుంటారు. కానీ ఏరియా 51 లో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ రహస్యమే. వై దే బిల్డ్ ఏ సీక్రెట్ బేస్ ఇన్ ద డిజర్ట్? కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో శత్రు దేశం యొక్క కార్యకలాపాలను తెలుసుకోవడం కోసం స్పై ప్లేన్స్ ని పంపించడం మొదలుపెట్టింది అమెరికా. అయితే ఈ స్పై ప్లేన్స్ రష్యా మిలిటరీ కంట పడకుండా ఉండాలి అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఒక సీక్రెట్ ప్లేస్ కోసం వెతికింది అమెరికా. 1955లో గ్రూమ్ లేక్ దగ్గరలో ఉన్న ఈ నివాడా డిజర్ట్ ప్రాంతంలో ఒక లోన్లీ ప్లేస్ ని తమ ఎయిర్ ఫీల్డ్ కి హెడ్ క్వార్టర్స్ గా ఎంచుకున్నారు. అక్కడి నుండి తమ కార్యకలాపాలన్నీ కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అదే ఏరియా 51. నిజానికి ఈ ఏరియా 51 ప్రాంతంలోకి వెళ్ళటానికి కామన్ పీపుల్ కి పర్మిషన్ లేదు. ఆ ఏరియా మొత్తం ఆర్మీ సర్వైలెన్స్ తో ఉంటుంది. అక్కడ ఆర్మీ పర్మిషన్ లేకుండా అక్కడ ఎలాంటి హెలికాప్టర్స్, విమానాలు, డ్రోన్లు ఎగరలేవు. ఒకవేళ పొరపాటున అక్కడ అడుగు పెడితే సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రాంతం ఏ విధమైన అఫీషియల్ డాక్యుమెంట్స్ లేదా మ్యాప్స్ లో కనిపించదు. దాని చుట్టూ ఫెన్సింగ్, సెన్సార్స్, కెమెరాస్ మరియు ఆర్మీ గార్డ్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఏ విధమైన సివిల్ అండ్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి పర్మిషన్ లేదు. కంట్రోల్డ్ ఎయిర్ స్పేస్ ని కలిగి ఉంది. అలా కాకుండా ఈ క్యాంప్ బేస్ కి చేరుకోవడానికి ఎవరైనా ట్రై చేస్తే అలాంటి వాళ్ళు అరెస్ట్ చేయబడతారు, లేదంటే కాల్చివేయబడతారు. ఒకసారి పెనాల్టీ కూడా విధించబడుతుంది. ఇక దూరం నుండి దీని ఓవర్ వ్యూ చూడాలనుకునే వారు బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉపయోగించవలసి ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏరియా 51? ఏరియా 51 ని 2013 నుండి నెవాడా ట్రస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ అని పిలుస్తున్నారు. దీనికి కారణం 1947లోనే అక్కడ ఏలియన్స్ ఎగ్జిస్టెన్సీ గురించి బయట పడినప్పటికీ 2013 తర్వాత నుండే ఇది ప్రచారంలోకి రావటం. అమెరికా ఉపయోగించే కొన్ని స్పై ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ ప్రాంతంలో ఉంచినట్లు చెప్పబడుతుంది. అయితే ఏలియన్స్ ని నమ్మేవారు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించరు. అక్కడ కొన్ని దశాబ్దాల నుండి ఏలియన్స్ పై రీసెర్చ్ జరుగుతున్నాయని, అందుకే యుఎస్ గవర్నమెంట్ అక్కడికి ఎవరిని అలౌ చేయలేదని చెప్తున్నారు. వీళ్ళు చెప్పినట్లే ఆ ఎడారి ప్రాంతంలో అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వెల్కమ్ ఎర్త్లింగ్స్ అనే బోర్డులు కూడా ఉంటాయి. ఇక ఆ సరౌండింగ్స్ లో ఇల్లు, పెట్రోల్ స్టేషన్లు, షాప్ ఇలా ఎక్కడ చూసినా ఏలియన్స్ బొమ్మలే కనిపిస్తాయి. టాప్ సీక్రెట్ ఏంటి అంటే అమెరికా రిచెస్ట్ కంట్రీస్ లో ఒకటిగా నిలవటానికి కారణం మరియు న్యూక్లియర్ వెపన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉండటానికి కారణం ఈ ఏలియన్సే అని చాలా దేశాలు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాయి. హౌ టు ఎక్స్ప్లోర్ ఏరియా 51? ఏరియా 51 అనేది రియల్ స్టోరీయేనా లేదా సైన్స్ ఫిక్షనా అనేది ఇప్పటికీ ఓ అంతు చిక్కని విషయమే.
అయితే ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ అని మాత్రమే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే 1996 లో నెవాడా స్టేట్ రూట్ 375 ని ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ హైవేగా మార్చింది. దీని చుట్టుపక్కల ఏలియన్స్ రీసెర్చ్ సెంటర్ మరియు రాచెల్ సిటీలోని లిటిల్ ఏలియన్ వంటి డెస్టినేషన్స్ కనిపిస్తాయి. ఇంకా ఏరియా 51 కి వెస్ట్ సైడ్ లో ఏలియన్స్ క్యాట్ హౌస్ ఉంది. ఇది వరల్డ్ లోనే వన్ అండ్ ఓన్లీ ఏలియన్ బ్రోతల్ హౌస్. అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ కోసం జియో కాచింగ్ అనే అవుట్డోర్ రీక్రియేషన్ యాక్టివిటీ కూడా ఉంది. అలాగే ట్రెక్కింగ్ కోసం ఏరియా 51 కి ప్లాన్ చేస్తే చాలా సేఫ్టీ మెజర్స్ ని పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ GPS సర్వీసెస్ వంటివి ఇక్కడ పనిచేయవు. రూట్ మ్యాపింగ్ ప్రింట్అవుట్ సహాయంతోనే ఇక్కడ ఏరియాస్ ని రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఎలాంటి మిస్బిహేవ్ చేయకూడదు. డస్ ఏరియా 51 రియల్లీ ఎగ్జిస్ట్? సైన్స్ కి మాత్రమే కాదు, గొప్ప గొప్ప సైంటిస్టులకు సైతం ఇప్పటి వరకు అంతు చిక్కని విషయం ఏదైనా ఉందా అంటే అది ఏలియన్స్ గురించే అని చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ ని కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఏలియన్స్ గురించి ఏ ఒక్క క్లూ కూడా తెలుసుకోలేకపోయారు. కేవలం భూమిపై నుండే కాదు, స్పేస్ లో కూడా ఏలియన్స్ గురించి రీసెర్చ్ చేసి ఫెయిల్ అయిన దేశాలు చాలానే ఉన్నాయి. కానీ దీనికి విరుద్ధంగా ఏరియా 51 లో గతంలో పనిచేసిన కొంతమంది సైంటిస్టులు మాత్రం తాము ఏలియన్స్ తో టెలిపతి ద్వారా కమ్యూనికేట్ అయ్యే వాళ్ళమని, ఇంకా వాటితో కలిసి వర్క్ చేసే వాళ్ళమని చెప్పుకుంటూ వచ్చారు. అందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ ని కూడా రివీల్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఏలియన్స్ ఎగ్జిస్టెన్సీ నిజమే అనిపిస్తుంది. ఏదేమైనా ఏదో ఒక రోజు వీటి గురించి పూర్తి నిజాలు బయటికి రాక తప్పవు. ఇక చివరిగా కంక్లూజన్. ఏరియా 51 కంప్లీట్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఫుల్ కాన్ఫిడెన్షియల్ అండ్ కాన్స్పిరసీ థియరీస్ ని కలిగి ఉంది. దీనికి సంబంధించిన అన్ని నిజాలని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయినా ఇదొక ఫ్యాసినేటింగ్ ప్లేస్ గా మిగిలిపోయింది. ఇంకా ఇది ఎప్పటికీ అర్థం కాని ఓ మిస్టీరియస్ ప్లేస్ గా కూడా నిలిచిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తప్పకుండా తెలియచేయండి. ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన మిస్టర్ గీక్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.